ఫ్రెండ్స్ హలో! మేమైతే ఇవాళ పేని రవ్వతో మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్. ఆ వీడియోలో పేని రవ్వ సేమ్ చపాతీ పిండిలాగా తడిపి పూరీలాగా చేయాలి. చేసిన తర్వాత సేమ్ ఇలా పూరీలాగా చేసి నెయ్యిని అప్లై చేసి రోల్ చేయాలి. రోల్ చేసిన తర్వాత ఇలా ఉల్లెలాగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సేమ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ పూరీలాగా చేయాలి. పూరీలాగా చేసిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం దొడ్డుగానే చేయాలి, అంటే లావుగా చేయాలి. కొంచెం లావుగా చేసి పొంగుతుంది. అది పొంగితే లేయర్స్ వస్తుందన్నమాట. మనం పూరీకి నెయ్యి పెట్టి మళ్ళీ రోల్ చేసి చుట్టిన తర్వాత మళ్ళీ పూరీ చేస్తాం కదా, లేయర్స్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా దొడ్డుగా రావాలి, లావుగా రావాలి. వచ్చిన తర్వాత సేమ్ పూరీ లాగానే డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. డీప్ ఫ్రై చేసి చూడండి, ఇలా రోస్ట్గా అవ్వాలి. రోస్ట్గా అవుతే క్రిస్పీగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా చేసుకొని స్టోర్ చేసుకోవాలి. మనకు కావాల్సినప్పుడు షుగర్ పౌడర్ ఇలా దీనిపైన చల్లుకొని తినాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.